సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మీరు ఒక రిటైర్డ్ టీచరు. యాక్చువల్గా మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఒక దేశానికి మాత్రమే ఉంటుంది, రాష్ట్రానికి ఉండదు ఆ పదం అనే మాట అయితే వాడటం జరిగింది. నిజమే అంటారా? రాజధాని అనే పదం దేశానికి మాత్రమే ఉంటుంది, రాష్ట్రాలకు ఉండదు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు రాజధాని అనేది ప్రతిదానికి ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ఏదో కేంద్ర బిందువు లేకుండా పలానా తండ్రి లేడు పిల్లోడు ఉన్నాడు అంటే అటు నుంచి వస్తాడు. ప్రతి దానికి కూడా ఒక కేంద్ర బిందువు ఉండాలి. కేంద్ర బిందువు ఉంటేనే దాని చుట్టూ పెరుగుతూ ఉంటుంది, దాని చుట్టూ డెవలప్మెంట్ అవుతాడు. దాన్ని బేస్ చేసుకొని ఆ రాష్ట్రం యొక్క మంచి చెడు గొప్పతనాలని తెలుస్తూ ఉంటాయి. కాబట్టి రాజధాని కంపల్సరీగా ఉండాలి, ఉంటుంది కూడా. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక ఆ అధికారం అనేది ఢిల్లీకి మాత్రమే ఉంటుంది. అంటే ఢిల్లీ అనేది దేశ రాజధాని కాబట్టి రాష్ట్రాలకి రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి రాజ్యాంగం లేదన్నప్పుడు 3 రాజధానులు చేస్తాను ఎట్లా అన్నాడు? రాజధాని లేకుండా ఉంటే ఆ నోటికి ఎందుకు వచ్చినట్టు 3 రాజధానులు? కాసేపు 3 రాజధానులు అంటాడు, కాసేపు ఇక్కడ రాజధాని పెడతాడు, కాసేపు ఏవి గన్నా బీవి గన్నా మేవ గన్నా ఏదో గన్ను పెడతా అన్నాడు. ఎకిల్ నవ్వి నా పేరు ఉంటే మళ్ళీ పేరు మార్చుకుంటున్నాడు. ఆ ఎకిల్ నవ్వి ఎందుకు? నిజంగా అతను మావి గన్ను మధ్యలో పడడం అనేవాడైతే ఎకిల్ నవ్వి నా పేరు వచ్చుద్దని ఎందుకంటాడు? ఏదో జనాలను ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టాలి, ఏదో రెచ్చగొట్టాలి ఆయన, అంతే ఆయన పని అది. అందువల్ల అలా అంటూ ఉంటారు వాళ్ళు, అంతే. ఏంటంటారు? ఇప్పుడు గతంలో చూసాము 2015 అసెంబ్లీ సమావేశాల్లోనే అనుకూలం అని చెప్పారు. తర్వాత నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఢిల్లీని తలదనే రాజధాని కడతానన్నారు. తర్వాత ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 3 ప్రాంతాలు కలిపి అభివృద్ధి చేద్దాం మావిగన్ అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలండి? 3 ప్రాంతాల అభివృద్ధి అంటే చెప్పినా ఇంతకుముందు వైజాగ్ నన్ను అటు కర్నూలుని డెవలప్ చేస్తానని చేశాడు కదా. చివరికి మళ్ళీ ఇది ఒక్కటే అన్నాడు కదా. ఇక మావిగన్ను కూడా అంతే. కాబట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలనే ఉద్దేశం తప్ప ఆ రాష్ట్రానికి ఇది చేస్తాను వాడు చేశాడు కాబట్టి నేను దాన్ని తలతని చేస్తాను అని ఒక్క మాట నా జీవితంలో అని ఎరిగాడా? నిజంగా రాజకీయ నాయకుడు నిజంగా ప్రజల కోసం అయితే ఒక్క మాట అన్నా నేను డెవలప్ చేస్తాను అని ఒక్క మాట అంటాం. ఏ కాడికి ఆ ప్రాంతాలు రెచ్చగొట్టడం, ఆ మతాలు రెచ్చగొట్టడం ఈ కార్యక్రమం తప్ప. అలాంటి వాడు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇంకా పోవటమే. నేను చెబుతా, మీ గుంటూరుకి సముద్రం తీసుకొస్తాను, నాకు ఓట్లేయండి అని. సముద్రం తీసుకొని పిచ్చి జనం నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళు నమ్మితే చాలు, నాకు వాళ్ళు ఓట్లే చాలు అనేది. మిగతా వాళ్ళు ఏదో ఒక రకంగా రెచ్చగొట్టవచ్చు కదా అని ఉద్దేశం తప్ప నిజంగా రాష్ట్ర డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఏ నాయకుడైనా అట్లా మాట్లాడటం. మావిగన్ అనేది రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది. ఇది మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ ఉంది, హైవే అమ్మట 117 కిలోమీటర్లు డెవలప్ చేస్తే సరిపోతుంది కదా. ఏదైతే ఇప్పుడు రాజధానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ 2 లక్షల కోట్లు 10% పెట్టుకుంటే ఇది ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి అబ్బా, ప్రజల డబ్బు ఖర్చు అవుతుందని అంత ఉంటే వైజాగ్లో గెస్ట్ హౌస్ ఎందుకు అవన్నీ అట్లా వేల కోట్లు పెట్టి ఎందుకు కడతాడు చెప్పండి? ఆయన ఉండడానికి ప్రత్యేకంగా ప్రజల డబ్బు తీసుకుపోయి ఆడాడ గెస్ట్ హౌస్లు కట్టించుకుంటున్నాడు. ఈడ 1,00,000 కోట్లు పెట్టినా 10 లక్షలు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇవాళ 1,00,000 కోట్లు వస్తుంది వాళ్ళకి ఆదాయం. కేవలం అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన దాన్ని బట్టి 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది ఆ స్టేట్కి. వాళ్ళు ఎన్ని డెవలప్మెంట్ చేసుకున్నా ఆ డబ్బు చాలు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి. ఏమన్నా మంచి పేద ప్రజలకు సాయం చేయాలన్నా కానీ, ఏమైనా సాయం చేయాలన్నా కానీ ఆదాయం వస్తేనే కదా చేయగలిగేది. అప్పులు ఎంతకాలం ఇస్తారు? ఉన్నంత వరకు అప్పులు పెడతలేదు. ఇంకా రాడ్లు ఎన్ని పెట్టినా అన్ని అయిపోయిన తర్వాత ఇంకేముంటది? చేతులు ఎత్తేయటమే కదా. ఇప్పుడు 2 లక్షల కోట్లు ప్రజలను ఎత్తిన భారం వేయటం ఎందుకు? ఎకరానికి ₹1 కోటి, ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది డెవలప్ చేయడానికి. మునిగిపోయే ప్రాంతం, ఆ ప్రాంతాన్ని 2 లక్షల కోట్లతో అభివృద్ధి చేసే ఉపయోగం ఏంటి అనే మాట అయితే అంటారు కదా అమరావతి ప్రాంతాన్ని. మరి మునిగిపోద్దని పదే చెబుతున్నాడు కానీ పోయినసారి స్టీమర్లు అడ్డం పెట్టి, పడవలు అడ్డం పెట్టి కూడా ముంచాలని చూసినా కానీ మునగలేదు అది. మరి దాన్ని బట్టి అనిపోయి ఇతను పోయి అక్కడ దూకితే ప్రజలకు సమస్య పోద్ది, ఈ దరిద్రం కూడా పోద్ది. అంటే ఇలాగా సార్ ఆయన చెప్తుంది ఏంటంటే ప్రజాధనం వృధా అనే మాట ఆయన పదే చెప్తున్న మాట. అసలు అది స్వయంగా దాని ఖర్చులు అదే పెట్టుకొని అదే డెవలప్ అయ్యేది, అది రాజధాని. అది ఆ విషయం కూడా తెలుసుకున్న కొన్ని 30,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేమన్నా కొన్నది కాదు కదా. కొన్ని వేల కోట్లు పెట్టి ఏం కొనలేదు. ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, హైదరాబాద్లో లేనటువంటి యూనివర్సిటీలు కూడా ఇక్కడ మనకి రాజధానిలో పెట్టారు. కనీసం దాదాపు 35,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్లో ఉంది. ఇంకా 4th ఇయర్ అయిపోయేసరికి ఇంకా చాలా మంది ఉంటుంది. ఇట్లా పెద్ద యూనివర్సిటీలు ఒకసారి చూడమని పోయి, మన అది ఉంది కదా డిజైన్ యూనివర్సిటీ ఉంది, ఇప్పుడు SRM యూనివర్సిటీ ఉంది, పెద్ద అమృత యూనివర్సిటీ ఉంది. నువ్వు పెద్ద సిటీస్లో ఉన్న ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు తెలియక వచ్చారా? వాళ్ళు ఏమైనా వాళ్ళు ఎప్పటి నుంచో బాగా డెవలప్ అయిన యూనివర్సిటీలు పెట్టినటువంటి మహా మేధావులు వాళ్ళకి తెలియదా? 12 ఏళ్లలో ఏం చేయలేని చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేయగలడా అనే మాట అయితే అంటున్నారు కదా సార్. మరి 12 ఏళ్ళ చంద్రబాబు నాయుడు మధ్యలో నువ్వు వచ్చావు కదా మహానుభావుడా, నీకు దండం పెట్టుకొని ప్రజలు ఆడవాళ్ళని తన్నిచ్చావు, గందరగోళం. నిజంగా పోలీసులు నాకైతే అనుమానం, మరి గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాల. నిజంగా పోలీసులు అయితే అట్లా చేయరు. ఒక తన్నారు, ఆడపిల్లలు కూడా పొట్ట మీద తన్నారు, ఫోటోలు వస్తూ ఉన్నాయి, వీడియోలు వస్తూ ఉన్నాయి. దాన్ని పట్టుకొని వాళ్ళు నిజమైన పోలీసులా లేకపోతే అక్కడ నుంచి ఏమన్నా వచ్చి డ్రెస్ చేశారని అది కూడా ఎంక్వైరీ చేసి పాపం వాళ్ళకి న్యాయం చేయాలనేది మా కోరిక.
ఇప్పుడు అమరావతి రైతులకు చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. ఇప్పుడు అమరావతి రైతుల కోసమే మా ఈ పోరాటం అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. మరి అమరావతి రైతుల కోసం పోరాటం చేస్తే వాళ్ళు ఎంటబడి ఎందుకు కొడతారు? వాళ్ళు ఏదో దేవుడి కాడికి పోతుంటే వాళ్ళ అన్నోళ్ళు కాలుతోదన్నీ తినే అన్నోళ్ళు ఇసుకెందుకు వేస్తారు? ఇళ్ల కాడిపై పోలీసులు ఎందుకు పెడతారు? ఆ గర్భసంచిలో గర్భంలో ఉన్నటువంటి ఒక ఆడదాన్ని పాపం కాలుతో ఎందుకు తంతారు? లేడీస్ జుట్టు పట్టుకొని ఎందుకు లాగుతారు? వాళ్ళంతా రైతులు కాదా? పోయి చూసుకోమని వాళ్ళు చెప్తున్నారుగా, మా పాస్బుక్లు ఉన్నాయి, మా పొలాలు ఉన్నాయి, రీసెర్చ్ చూసుకోమని చెబుతున్నారు కదా. వాళ్ళు అంత అన్యాయంగా అంత దారుణంగా కాలుతోటి ఈ విధంగా చేసి ఇప్పుడు మళ్ళీ రైతుల కోసం అంటే నమ్మేవాళ్ళు మామూలు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు అయితే ఎవరు నమ్మరు. అదే సార్, అసెంబ్లీలో లోక్సభలో గాని రాజ్యసభలో గాని అటు మిథున్ రెడ్డి ఇటు వైవి సుబ్బారెడ్డి చెప్పింది ఒకటే మాట, రైతులకు ఇంతవరకు ఫ్లాట్లు కూడా కేటాయించలేకపోయారు, అలాంటి ప్రాంతం మేము రాజధానిగా ఒప్పుకోము, ఇంతవరకు డెవలప్ చేసింది కూడా ఏమీ లేదనే మాట అంటున్నారు కదా. మరి ఇప్పుడు కంపల్సరీగా కొంతమంది ఉంటారు. ప్రతి రాముడు ఉంటే రావణాసుడు కూడా ఉన్నాడు. రావణాసుడి పని ఏంది? రాముడు మా రాజ్యం మీదకి వస్తున్నాడు, రాముడు మా రాజ్యం కావాలని వాడు చేసిన పని మా వదిలిపెట్టి జనాలకి ఏం చెప్తాడు? మా రాజ్యాన్ని దోచుకొని వస్తున్నాడు అని చెప్తాడు రావణాసుడు. కనుక రాముడు ఉన్న కాడ రావణాసుడు కూడా ఉంటాడు. అందుకనే వీరప్పను కూడా పూజించే వాళ్ళు ఉంటారు. అంత మాత్రం వీరప్ప దేవుడు అవడగా, వీరప్పన్ నాయకుడు అవడు కదా. వీరప్పను కూడా గుడి కట్టారు. అలాగే ఈ వీరప్పన్లు తయారవుతారు. చేసేది ఏమి లేదు సమాజంలో. అదే సార్, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు, మేము వస్తే కనుక మావికనే గ్రోత్ ఇంజన్ అవుతుంది ఇది రాష్ట్రానికి అనే మాట చెప్తున్నారు కదా. మరి అవుద్ది, మా ఈ గన్ అవుద్ది, మావి గన్ అవుద్ది, మా ఈ గన్ అవుద్ది, అంత తప్ప ఏ గన్ అవ్వదు. అక్కడ అయ్యేది ఏముండదు. ఆ గన్ను పెట్టుకొని ఇంకోటమే, ఇంకా చేసేది ఏం లేదు. అది అంతే తప్పితే ఏం లేదంటారు. అసలు ఈ మావికన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారంట, దాని మీద అసలుకి ఇదే మంచిది అమరావతి కంటే అనే మాట అయితే వస్తుందనే మాట అంటున్నారు కదా. అంటే మావికనే అసలు అన్న ఉద్దేశం వేరు. ఆ ప్రాంతాలు 3 ప్రాంతాలు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ప్రాంతీయ తగాదాలు పెట్టి రేపు ఏమైనా ఓట్లు మనం చీల్చుకుందాం అనే ఉద్దేశం తప్ప ఆ మావికన్నకి సరైన అర్థం లేదు. ఆయనకి అందుకే ఎకిల్ నవ్వి గన్ అంటే నా పేరు వస్తుంది అన్నది కూడా కారణం అదే. ఆ ఎకిల్ నవ్వు చూసాను మీరు అర్థం చేసుకోవాలి, ఇది కావాలని చెప్తున్నదని. కనీసం ఆ ఎకిల్ నవ్వు ఆ అందాన్ని చూసాను మీరు నేర్చుకోవచ్చు. అంతే తప్పితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గ్రోత్ ఇంజిన్ ఏమి కాదంటారు. ఇక అది గ్రోత్ ఇంజన్ కాదు, ఆడ షెడ్ లో పట్ట ఇంజన్ అది. ఇంకా ఇంజన్ దేనికి పని కాదు, పార్టీని వేయాల్సింది తప్ప పనికొచ్చే ఇంజన్ కాదు అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మావికన్ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారంట కదా. ప్లాన్ బి నేను వెళ్ళి చెప్పినా కూడా వింటలేదు అంటున్నారు, అదే మాట. మరి ప్లాన్ బి ప్లాన్ సి అన్ని చెప్పుకోవడానికే కానీ ఇంతకుముందు చేయాల. కరోనా వచ్చే కరోనా టైంలో టీచర్లు వర్క్ చేయించి 150 మంది టీచర్లు చచ్చిపోతే ఒక్క టీచర్కి న్యాయం చేయాల. వాళ్ళ కుటుంబాలు కూడా అన్యాయం అయిపోయినాయి. ఆ టైపులోనే ఉంటుంది. ఇది చేసేది ఏముండదు, ప్రజలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి ఇది చేయడం తప్పితే ఈ రాష్ట్రానికి ఇది చేస్తాను, ఇది డెవలప్మెంట్ చేస్తాను కానీ చేశాను అని చెప్పడానికి ఒక్కటి లేదు, ఒకటి చెప్పరు. అలాంటి రాజకీయ నాయకులు ఉండటం ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం.